శ్రీమతి రామానుజాయ నమః. ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయర్ తిరువళ్ళే శరణం. ఈరోజు మన నవరాత్రి నాయకి తాయార్ సిరీస్లో మనం చెప్పుకోబోయే విషయం, మనకు వేదాలు చూసాము, పురాణాలు, ఇతిహాసాలు చూసాము ఈ సిరీస్ మొత్తంలో. అయితే ఒక శ్రీ వైష్ణవుడికి అత్యంత ప్రాముఖ్యంగా చెప్పుకోదగ్గ గ్రంథం ఏదైతే ఉందో నాలాయిర దివ్య ప్రబంధం. ఇది మనకి పూర్వాచార్యులైనటువంటి వేదాంత దేశకులు వారి యొక్క గ్రంథాల్లో ఏం చెప్తారంటే, నాలాయిరమం అడియోంగళకు వాళ్వే అంటే ఈ నాలాయిరం అంతా కూడా భాగవతులు ఎవరైతే శ్రీ వైష్ణవులు ఉన్నారో వారందరికీ జీవన నాడి లాంటిది అని చెప్తారు. అటువంటి నాలాయిరం అడియోంగళకు వాళ్వే అనేటువంటి ఈ నాలాయిరంలో మన శ్రీ వైష్ణవ సంప్రదాయానికి మూలధారమైనటువంటి పిరాట్టి వైభవం ఏం చెప్పి ఉన్నారు, ఇది తెలుసుకోవాల్సిందే కదా. అయితే ఇందులో కూడా అడియన్ చెప్పిన విధంగా ప్రతి చోటు కూడా పిరాట్టి యొక్క వైభవం చెప్పినప్పటికీ కూడా మనం చాలా కొన్ని విషయాలు అంటే ఏమంటారంటే, ఒక పెద్ద సముద్రం అంతా ఉంటే దాని యొక్క ఒడ్డులో ఒక ఇసుక రేణు అంతా మనము ఈ వైభవాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు మన సంప్రదాయంలో ప్రప్రథమమైనటువంటి గ్రంథం ఏదైతే ఉందో తిరుప్పల్లాండ్. దాంట్లో ఉన్నటువంటి మొదటి పాశ్రం, రెండవ పాశ్రం, పల్లాండ్ పల్లాండ్ పల్లాయిరత్తాండ్ పలగోడి నూరాయిరం మల్లాండ్ తింతోల్మని అన్న ఉన్ చెవ్వడి సెవ్వి తిరుక్కాపు. ఇందులో ఇది పూర్తి భాషంగా పరిగణించకపోవడం కారణం చేత రెండో భాషాన్ని కూడా దీంట్లో భాగంగానే అంటే కంటిన్యూషన్గానే చెప్తుంటారు. అడియో మోడం నిండోడం పిరివిండి ఆయిరం పల్లాండ్ వడివాయిన్ వలమార్మిన్ వాల్హిన్న మంగయం పల్లాండ్ వழிవాడ్ சோதி வளத்துறையும் சுழாலயம் பல்லாண்டு పడివోర్పు కురంగం కప్పాంచజన్యం పల్లాండ్. ఇది మనకి ప్రబంధంలో చెప్తున్న విషయం. అయితే మొదటిది మొత్తం క్రియావాచకంలో లేకుండా ఉండడం కారణం చేత అంటే పూర్తిగా పల్లాండ్ అని చెప్తున్నారు. దేనికి పల్లాండ్, ఎక్కడ పల్లాండ్, ఎవరు చేస్తున్నారు పల్లాండ్ అనే విషయాలు ఏది లేకపోవడం కారణం చేత రెండో దాన్ని కలిపి మన వాళ్ళు సేవిస్తూ ఉంటారు. దీంట్లో కూడా మొదటి లైన్ ఏముంటుంది అంటే, అడియో మౌడం నిండోడం పిరివిండి ఆయిరం పల్లాండ్. అడియన్ లాంటి వారందరికి కూడా దేవుని యొక్క తిరువడికి ఉన్న సంబంధం ఎప్పుడు కూడా తెగకుండా ఉండుగాక. దాని తర్వాత వచ్చే లైన్లో ఏమొస్తుంది అంటే, వడివాయ్ నిన్వల మార్వినిల్ వాల్హిన్న వంగయం పల్లాండ్. అదేంటి స్వామి, మొదటిగా పిరాటి వైభవం అన్నారు కదా, మన సంబంధం కన్నా కూడా పెరుమాళ్ పిరాటి యొక్క సంబంధాన్ని ముందు చెప్పాలి కదా అని చెప్పి ఒక విషయాన్ని అడిగితే, ఇక్కడ అడియన్కి తోచిన చిన్న విషయం ఏంటి అంటే, మొదటిగా మనకి పెరుమాళ్ళకు ఉన్నటువంటి సంబంధాన్ని చెప్పాలి అంటే చెప్తారు. చెప్పాక కూడా ఒకవేళ దీనికి నువ్వు యోగ్యుడవా కాదా అనే ఒక మాట వచ్చినప్పుడు పిరాటి వడివాయిన్ వల మార్వినిల్, నీ యొక్క కుడి వక్షస్థలం పైన వసించేటటువంటి మహాలక్ష్మి తాయార్ సాక్ష్యంగా, ఆవిడ యొక్క పురుష కారణంగా ఆ సాక్ష్యంగా అడియని చెప్తున్నాడు. అడియో మాడు నిండోవడం పిరివిండి ఆయిరం పల్లాండ్. పిరాటి సంబంధం మాకు ఉంది కాబట్టి మొదటి వాక్యం ఫలించాలి అని చెప్తున్నారు. అందుకే పిరాటి యొక్క వైభవం తెలుసుకున్న తర్వాతే జీవాత్మకి నిత్య కైంకర్యం మీద ఒక వైభవం తెలుస్తుంది. కాబట్టి భక్తుడు తన యొక్క పెరుమాళ్ నేరుగా చేరేటటువంటి విధానం లేదు కనుక, అటువంటి యోగ్యత మనం యోగ్యం కాదు కనుక మనం ఎప్పుడు కూడా పిరాటిని ఒక అడ్డుగోడలా, ఒక కవచంలా పెట్టుకొని మనం ముందుకెళ్తున్నాం. ఇది మనకి సంప్రదాయంలో ఉన్నటువంటి ప్రప్రదమైనటువంటి గ్రంథం తిరుపల్లాండ్లో నుంచి చెప్పుకున్నాం. సరే, మన ప్రపన్న జన కూటస్థర్ అంటే మన శ్రీ వైష్ణవ కులానికి కులాధిపతి నమ్మాల్వార్ వారు తాయారు గురించి చెప్తున్న మాటలు మనకి చాలా ప్రత్యేకమైనది. ఏంటంటే, నమ్మాల్వార్ వారి యొక్క గ్రంథంలో పూర్తిగా ఒక 4-5 చోట్ల శరణాగతి చేశారు. శరణాగతి చేస్తారు, పెరుమాళ్ ఇంకా కరుణించట్లేదని వాపోతారు, పెరుమాళ్ చిన్న దర్శనం ఇస్తారు, సంతోషించి పాశ్వాలు సేవిస్తారు. కానీ ఎప్పుడైతే ఈ నాలాయిర దివ్య ప్రబంధంలో
పిరాటి సంబంధంతో కలిపి నమ్మాళ్వారు శరణాగతి చేస్తారో అది మాత్రమే ఫలించింది అని పూర్వాచార్యుల మాట. ఆ భాష మనకు చాలా ప్రత్యేకంగా తెలుసు. ఏంటి అంటే అగలగిల్లేన్ ఇరయం என்றும் అలర్మేన్ మంగై ఉడే మార్బా. అగలగిల్లేన్ ఇరయం என்று అంటే ఏంటంటే ఒక్క క్షణం కూడా నిన్ను విడిచి ఉండలేను. என்று ఉరే మార్బా అలర్మేల్ మంగై ఉరే మార్బా. అటువంటి అలా వాపోయేటటువంటి అలర్మేల్ మంగ తాయారు ఎవరైతే ఉన్నారో వారిని వక్షస్థలం పైన ధరించినటువంటి స్వామి అనే విషయాన్ని మనకు చెప్తూ ఉంటారు. సరే, బాగుంది. ఇది ఫలించిందని మీరు ఎలా చెప్తున్నారు? ఇందులో మనకు చెప్తారు, அலர்மேல் மங்கையுரை மாறுவா நிகழல் புகழா உலகம் மூன்றுடையாய் எண்ணெய் ஆழ்வானே நிகழல் அமரர் முனிக்கணங்கள் விரும்பும் திவேங்கடத்தானே పుగలొండిల్లాడేన్ ఉన్ అడిక్కీలు అమర్ந்து పుగుందేనే అని ఈ పాశ్రంలో చెప్తుంటారనమాట శరణాగతి. ఉన్ అడిక్కీల్ అమర్ந்து పుగుందేని, నీ యొక్క తిరువడిని అడియేనికి ఎటువంటి వైభవం లేని అడియేను ఎప్పుడూ కూడా మహాలక్ష్మీనాథుడిగా ఉండేటువంటి శ్రీమన్నారాయణ నీ యొక్క పాదారవిందాల్లో నేను ఒక ఇల్లుని కట్టుకున్నాను, అక్కడే నేను ఇప్పటి నుంచి జీవిస్తున్నాను అని చెప్పి నమ్మాళ్వారు వారి తిరువాయిమలలో శరణాగతి చేశారు మనకు తెలుస్తుంది. సరే, బాగుంది. ఇది మీకు ఎలా తెలుస్తుంది ఇది ఫలించింది అని చెప్తే, అరే నాన్న చిన్న చమత్కారం అని చెప్తుంటారనమాట. ఏంటి అంటే ఇది 6వ పత్తులో ఉన్నటువంటి 10వ తిరుమలి, దాంట్లో చివరి 10వ పాశ్రం 10-11లో శరణాగతి చేస్తారు. కానీ తర్వాత 2 పాశ్రాల తర్వాత వచ్చేటటువంటి పాశ్రం ఏదైతే ఉందో 7వ పత్తు 2వ తిరుమలలో దాంట్లో ఏం చెప్తారు అంటే, కంగళం పగలం కందు ఇరాల్ అనే భాషలో ఒక విషయం చెప్తారనమాట. తెన్ తిరువరంగం తోళి ఎన్నుం అని చెప్పి. ఇప్పుడు మనకు సాధారణంగా నమ్మాళ్వారు అవతరించిన స్థలం ఏది అంటే శ్రీ వైష్ణవులు అందరూ చెప్తారు స్వామి ఆళ్వార్ తిరునగర్లో వారు అవతరించారు అని చెప్పి. ఆళ్వార్ తిరునగరిని మనం ఒక మ్యాప్లో చూసుకున్నట్టయితే కింద ఆళ్వార్ తిరునగర్ ఉంటుంది, పైన మధురై దివ్యదేశం ఉంటుంది, ఆ పైన శ్రీరంగ దివ్యదేశం ఉంటుంది, దానిపైన తిరువేంకటం దివ్యదేశం ఉంటుంది. ఇది మనకి జాగ్రఫికల్గా తెలుస్తున్న విషయం. అయితే ఎప్పుడైతే నమ్మాళ్వార్ శరణాగతి చేశారో ఉన్న అడిక్కీలు అమర్ந்து పుగుందేనే అని చెప్పేశారు. నీ యొక్క తిరువడిలో నేను ఎప్పుడు కూడా ఉండిపోతున్నాను అని చెప్తారన్నమాట. అలానే 7వ పత్తు 2వ పాశ్రంలో చెప్పేటప్పుడు ఏం చెప్తారు అంటే తెన్ తిరువరంగం అంటారు. అదేంటి స్వామి తెన్ తిరువరంగం అంటే ఏంటంటే దక్షిణ దిక్కుగా ఉన్నటువంటి శ్రీరంగం అని ఒక అర్థం వస్తే, ఇంకో అర్థం అందంగా ఉన్న శ్రీరంగం అని ఒక అర్థం. అదే నానాచార్యుని ఏమంటారంటే ఇక్కడ తెన్ తిరువరంగం అని 2 అర్థాలు తీసుకోవచ్చు. ఎప్పుడైతే నమ్మాళ్వార్ తాయార్ పురుషకారంతో శరణాగతి చేశారో అప్పుడు తిరువేంకటమడి అని ఒక తిరువడిలో వారు చేరిపోయారు. తిరువేంకటంలో ఉన్న నమ్మాళ్వారికి దక్షిణ దిక్కు కానుగా మనకి శ్రీరంగంలో ఉన్న నంబెరుమాలు ఉన్నారు, తెన్ తిరువరంగం అనడం తప్పు లేదు అని చెప్తారనమాట. కాబట్టి నమ్మాళ్వారు 5-6 సార్లు పురుషగా శరణాగతి చేసినప్పటికీ కూడా ఫలించిన శరణాగతి ఏది అంటే తాయాసి తిరువడి సంబంధంతో చేసినటువంటి 6వ పత్తు 10వ తిరుమలి అగలగిల్లే నిరయం ఎన్నుం అనే భాషలో చెప్పినట్టు శరణాగతి అని అనే నానాచార్యుని చిన్న చమత్కారంగా చెప్తుంటారు. అలానే అసలు వేద ప్రమాణాలు చెప్తున్న విధంగా కానీ మనకి ఇతిహాస పురాణాల్లో మనం చూసినప్పటికీ కానీ మనకు విషయాన్ని సుస్పష్టం చేశారు. పిరాట్టి లేని పెరుమాళ్ ఆరాధన యోగ్యుడు కాదు అంటే పిరాటితో ఉండే పెరుమాళే మనకి ఎప్పుడూ ఉండేది. పెరుమాళని ఒకరు ఉన్నారు అంటే వారు పిరాటితో కలిసే ఉన్నారు, అది ఇన్ఫరెన్స్ అనమాట. నారాయణ ఎప్పుడు తనిగా ఉండరు. ఒకవేళ నారాయణ తనిగా ఉంటే అతను పరమాత్ముడైనటువంటి నారాయణుడు కాదు, ఏదో మనకి పౌండ్రీక వాసుదేవుడు లాగా ఉన్నటువంటి వాడని అర్థం. నారాయణుడు అని ఉండి పిరాటితో కలిగి ఉన్నవాడే అతనే శ్రీమన్నారాయణ పరమాత్మ పరమపురుషుడు అని చెప్తారనమాట. అది మనకి దివ్య ప్రబంధంలో ఎక్కడైనా చెప్పారా స్వామి ఇది అంటే నాన్ముగన్ తిరువందాదిలో ఉన్నటువంటి 53వ భాషలో చెప్తారనమాట. తిరువిల్లాదేవరై తేరేల్మిన్ తేరు అని చెప్తారనమాట.
శ్రీ సంబంధం లేనటువంటి పిరాటి యొక్క సంబంధం లేనటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో వారందరూ పూజనకి యోగ్యులు కాదు, పూజించటకి యోగ్యులు కారు అని చెప్తుంటారనమాట. తిరువిళ్ళా దేవరై తేరేల్ మీన్ తేరే, అటువంటిది పిరాటి వైభవం. అది పెరుమాళే అయినప్పటికీ కూడా పెరుమాళ్ ఎప్పుడూ ఉండరు, ఎందుకంటే కలిగి వెళ్ళేని రేమేంటో అలరిమేన్ మంగ ఊరే మార్బా అని చెప్పినటువంటి నమ్మాలి వారే. కాబట్టి పెరుమాళ్ ఎప్పుడూ కూడా పిరాటిని వేరుపడి వస్తూ ఉండరు, ఇది వెరీ క్లియర్. మరి ఎవరి గురించి చెప్తున్నారు అంటే శ్రీ సంబంధం లేనటువంటి పిరాటితో సంబంధం లేనటువంటి ఇతర దేవతలు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా పూజించడానికి యోగ్యులు కారు. తిరువిళ్ళా దేవరై తేరేల్ మీన్ తేరు అని చెప్పి నిక్కచ్చితంగా మనకు తిరుమల ఆళ్వార్ ఎప్పుడు చెప్పినా కూడా ఇంతే నిక్కచ్చితంగా చెప్తూ ఉంటారు వారి యొక్క భాషల్ని. కాబట్టి ఆ శ్రీమన్నారాయణుడు ఒకవేళ పిరాటితో కలిసి లేకపోతే శ్రీమన్నారాయణుడు కాదు, అతను పరమపురుషుడైనటువంటి నారాయణుడు కాదు అనే విషయాన్ని మనకి పూర్వాచారుల్లో ఉన్నటువంటి ఆళ్వార్లో ఉండేటటువంటి వారందరూ కూడా ఏకధాటిగా చెప్తూ ఉంటారు. అలానే మనకి ఎంతో సుపరిచితమైనటువంటి తిరుప్పావై కానీ నాచార్ తిరుమలి కానీ తానే వచ్చి సేవించినటువంటి పాఠశాల ఇవన్నీ కూడా. వీటి వైభవం ఏంటి పిరాటి సంబంధంగా అంటే మనకి తిరువేంగణంలో ఇది ఒక అద్భుతమైన ఘటన జరుగుతుంది. ప్రతి శుక్రవారం రోజు కూడా వక్షస్థల తాయార్ని పక్కకు తనిగా వేంచేపు చేసి తిరుమంజనం చేస్తారు, తనిగా పెట్టి. అయితే ఆ సమయం అంతటి కూడా నాచ్యార్ తిరుమల సేవాకాలం చేస్తారంట. ఎందుకంటే ఆ పిరాటి ఆ వక్షస్థలాన్ని వదిలి వెళ్తుంది. ఎలాగైతే ఆనాడు ఆండాల్ తాయార్ వక్షస్థలాన్ని పెరుమాళ్ వక్షస్థలాన్ని వదిలి జీవాత్మలందరి కోసం ఈ భూమి మీదకి వచ్చిందో దాని ప్రతీకగా రాసినటువంటి నాచార్ తిరుమలని ఇప్పటికి కూడా తిరువేంగణ తిరుమంజనం రోజు ప్రతి శుక్రవారం రోజు కూడా ఆ పాఠశాలని సేవించి అంత వైభవమైన పాఠశాలని పిరాటే స్వయంగా సేవిస్తుంది అన్న విధంగా ఈనాటికి కూడా ఆ పాఠశాలను సేవించడం అనేటటువంటి ఒక సంప్రదాయం అనేది ఉంది మన శ్రీ వైష్ణవ సంప్రదాయంలో తిరువేంగణంలో. ఇటువంటి మన దివ్య ప్రబంధం కూడా మొత్తం చెప్పేదంతటిది కూడా పిరాటితో కలిసిన పెరుమాళ్ వైభవం మాత్రమే అనే విషయాన్ని గమనించాలి అని కోరుకుంటూ ఇది ఈరోజు అనుభవం. ఆళ్వార్ ఎంబెరుమానార్ జీవ తిరువళ్ళేశనం శ్రీమతే రామానుజాయ నమః. అడియేన్ రామానుజదాసన్.